అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం కోవిడ్ సిటీలో మాలియాలో ఉన్నాము. ఈరోజు క్రైమే ఒక రకంగా అయితే ప్రాంక్ ఏంటంటే క్రయింగ్ ప్రాంక్. మీరు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వీడియో అయితే బాగా వచ్చిండదు, స్కిప్ చేయకుండా చూడండి. నమస్తేనా? బాగున్నావా ఆంటీ? ఏనా బిజీ అవును? అరే ఏంట్రా ఇది? కొంచెం పని ఉన్నది, అందుకోసం నేను కాదు. మీ నాయన అడిగినాడు తగ్గేదేలే. నువ్వు ఏడన్నా? తెలుగునా? నా పేరు తెలుగు. నేను శివ. నా పేరు శివ. ఓకేనా? నేను కోవిడ్ ఎక్కడ పని చేస్తున్నా? కోవిడ్ ఇంట్లో. డ్రైవర్లే. నేను కూడా డ్రైవర్నే. సరే చెప్పు. నీ పేరేం పేరు? భాష. భాష. బాగుండా వాతావరణం ఇది? ఏం బాగా ఒకటే బాగాలే. కొత్తగా వచ్చినావా? పాతోనివేనా? కొత్త. నేను కొత్తలే. ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఇంచుమించు ఒక సంవత్సరం 2-3 నెలలు ఎక్స్ట్రా, అంతే. అంత మించి ఏం లేదు. ఎవరు లేరు ఫ్రెండ్స్ వీకెండ్స్ అట్ట వచ్చినా అట్ట. ఏం ఎట్టుండవు? ఏం కదా ఇంటికాడ అంతా బాగుండరా? ఓకే. ఏం పేరు నీ పేరు? భాష. మనకి భాష. రజనీకాంత్ మార్కి పెట్టుకో. రజనీకాంత్ భాష. ఒకసారి చెప్తే 100 మాటలు. అబ్బా, ఈ పంచుతాను ఎక్కడికో. ఇండియాలో ఇదే రాయంపేట. కడప డిస్ట్రిక్ట్ జమ్మలమడుగు దగ్గర పల్లె. జమ్మలమడుగు ఏది? రాయి పెట్టుకుంటారు, ఇటుకి రాయి. బాంబులు శివారెడ్డి మాదే అనుకో. బాంబులు శివారెడ్డి మాదేగా. అయితే దేనికి భయపడవు? అదే ఊరే అనుకో. పక్కన పల్లె ఒక 10 కిలోమీటర్లు. ఓకే. ఏం లానా నువ్వు అంత బాగా నవ్వుతున్నావు? ఏందినా నీ నవ్వులోనే అందం ఉండదు. అయితే ఏమిలా? ఎప్పుడన్నా ఏడ్చావు నువ్వు? ఏడ్చావంటే ఒకసారి గోరాట వచ్చినప్పుడు, ఇంటికాడ పరిష్కారం బాగాలేనప్పుడు ఏడ్చాల్సిన తప్పదు అది. కానీ నీ ఏడుపు అంటే నువ్వే బాగుంటుందనా ఎక్కువ, ఖచ్చితంగా. నా పేరు శివ. ఒక పని చేద్దాం మన ఇద్దరం. ఏంలా, మా కోటోడు ఉన్నాడు, వాడికి వచ్చేసి వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు, తిక్కలోడు. వాడు అందరినీ కొరుకుతా కొడతా తిడతా అట ఇట ఉన్నాడు. వాడు చచ్చిపోయినాడు ఈ మధ్యనే. ఆడ నేను రాత్రి చచ్చిపోయినాడు. ఐసీయూలో పెట్టున్నారు. మామూలుగా ఈ మాదిరిగా తిడతా కొడతా అట ఇట ఏడుచా ఉన్నారు కదా, ఏడిచేవాళ్ళు కావాలి. అందుకోసం అని చెప్పి నువ్వేమన్నా ఏడుచావు అని చెప్పేసి డబ్బులు ఇస్తాంలే. ఏమిలే, ఎట్ట ఏడిచావు చెప్పా? ఎప్పుడన్నా కొంచెం బాధను పట్టించుంటారు. ఎట్ట ఏడ్చినావు అంటే బాధను పట్టించుంటారు దాన్ని. లేదు ఇంకా 4 తొడుకోవచ్చున్నావు. ఇక్కడ దయపిల్ల సాలమే ఏంటనే ఆ సిగ్నల్ దాటుకుంటే అవతల పోయినావంటే వెళ్ళిపోతాం. బండి కూడా ఉండదు, ఏం ఇబ్బందిలే. నువ్వు జత అయినావంటే గంటకు వచ్చేసి ఒక 20 దినాలు ఇస్తాడు కోటోడు. ఏమంత ఏడ్చాలని? వాడు తిక్కలోడు. వాడు పోయినాడు కరెక్ట్. ఏడ్చాల్సిన అవసరం ఉండదు. సాగనంపించేటప్పుడు ఏడిచ్చే మంచిదని చెప్పేసి, అందులోనూ వాడికి ఏడిపించ అట్ట ఇట్ట ఉన్నాడు కదా, ఈడికి కూడా తెలుసు. అందుకోసం అని చెప్పి పిలుచుకోరా ఎవరినన్నా, డబ్బులు నీకు ఇస్తాను మనిషిని బట్టి. డబ్బులు కాదులే, మనకు ఏడ్చంటే చెప్పేది నేను. ఒకవేళ నువ్వు ఏడ్చాలంటే ఎట్ట ఏడుతావు చెప్పా? ఏడ్చాలంటే దాన్ని బాధను పట్టించుంటారు. చూపించే కదా. కొంతమంది నోరు కొట్టుకొని ఏడుతా, ఆయన చచ్చిపోయినా ఇట్లా ఏడుస్తారు కదా. ఒకవేళ ఎట్ట ఏడ్చినా కూడా ఆడవాళ్ళు మించేది మేలు. ఆడవాళ్ళు బాగా ఏడుస్తారు. వాడు మగవాడు అయితే ఆడవాళ్ళు చేంజ్ చేస్తారు. దొనపోతున్నట్టున్నాడు మామూలుగా. ఆరోగ్యం బాగానే అనిపించాడా? తిక్కలోడు కరెక్టే. వాడు కద్దాములు అన్నం పెట్టేదానికి పోతే అడుగుతున్నావు బల్లె రోతనాయలోడు చనిపోయాడు. మళ్ళీ నువ్వు చనిపోయిన బాగానే వచ్చినాడు బయటికి. ఎవరు? నువ్వు ఇప్పుడు శుక్రవారం కదా, బయటికి బాగానే వదిలినాడు. వాడు ఏం వదిలేడు? మనసులు పిలుచుకోరమ్మన్నాడు స్వామి. అందుకోసం కదా. మనసులు పిలుచుకోరా పో. ఎవరన్నా ఉంటే తీసుకువచ్చేసి ఏడ్చిన దానికి డబ్బులు ఇచ్చేస్తాం, పెట్టుకోము. వచ్చేదానికి కష్టం అంటావులే. అన్నం తినేవా లేదా? బిర్యానీ కూడా పెడతారు. ఏం అవసరం లేదు, మనకు అంత అవసరం లేదు. నాకు మామూలుగా మచ్చిపూసి చేస్తారు వాళ్ళు. చికెన్ కేక్ ఎత్తుకొని పోయి మనం రీమిక్స్ కొట్టుకోవచ్చు. రీమిక్స్ రేపు నుంచి మామూలు దినం చేస్తారు. మామూలు 3 రోజులు దినం చేస్తారు. అది వాళ్ళు ఫుల్ గా తినేస్తారు. ఈ రోజు చెప్పి ఏడు చేసామంటే సరిపోతుంది. ఎంత ఒక ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు నువ్వు ఎంత కూడా మగ మనిషికి నేను చెప్పేది 12:15 సాయంకాలం దాకా ఏడుచు. నేను చెప్పేది ఒక
ఒక మగమని ఆడి మంచి అయితే దెబ్బకి నేర్చుతుంది, ఆ మగ మంచి ఏడ్చలేడు. ఏడ్చాలంటే వానితో బాధ వాని కష్టం పట్టించి అయితే ఏడ్చగలరు. నేను చెప్పేది ఇప్పుడు నీ కష్టాలు ఉన్నాయి లేవా? కష్టం గురించి ఉండు ఒక మనిషికి కష్టాలన్నీ చెప్పేది నేను ఆడికి పోయి ఏడ్చాలంటే ఏడ్చలేడు. మగవాడు అయితే పడేటోళ్ళు ఉంటారు, వాళ్ళని మటుకుపోయేది మేలు. ఇంట్లో అలాగ సాట్లు ఎవరన్నా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఇప్పుడు కూడా కపిల్ కాంత్ మాట నాకైతే ఏం ఇబ్బంది ఏం లేదు. నాకైతే సంతోషంగా ఏమందగా సులేబ్ కథ మంచి మందగా వస్తాను. అది నేనన్నా గిచ్చుతా ఉంటా పొల పెట్టి ఏం కుట్టినా ఒకవేళ 4 ఏళ్ళు పీగినా కూడా వాడు ఏడ్చలేడు. ఎందుకంటే ఆ దుఃఖం కష్టం అయితే వాళ్ళు నేను చెప్పేది నా కష్టం అయితే నేను ఏడ్చగలను, కానీ ఏరవాని కష్టం నువ్వు ఏడ్చంటే ఏడ్చలేడు. అది కాదు వాడిప్పుడు ఓడేం అంత సూక్ష్మంగా చూడలేదు కదా. ఇంకా నువ్వు ఏడుతున్నావా లేదని గూరు బేరంటే నలగరితో పాటి నారాయణ నువ్వేం ఏడుతున్నావా? ఊరికే డబ్బులు అవుతాయి. నేను చెప్పేదేను ఎంత లేదన్నా సరే, నేను చెప్పేదేను సాయంత్రం దాకా ఎంత లేదన్నా ఒక 100 అయినా సంపాదించుకోవచ్చు అట్లీస్ట్. నువ్వు 100 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏడుతురా వచ్చి నేను ఏమి వచ్చేద్దాం రా. ఏమి నేనైతే ఏమి ఏడ్చలేను. నాకు ఏడుపు రాదు, నేను ఏడ్చలేను. ఏదన్నా గిచ్చుకోనన్నా గిచ్చుకో. మచ్చుగా మన వాళ్ళు తెలుగులో సముద్రం వరం స్వామి అందరు తిరిగి సచ్చినా నువ్వు ఏదో నువ్వన్నా వస్తావు అనుకుంటే ఒక్కసారి రా, అలవాటు అయిపోతుంది ఏడిచామంటే. అలవాటు లేదు ఏం లేదు. ఏదన్నా నూడిల్ ఉంటుంది చూడు, నూడిల్ అట్టేసుకొని పుచ్చుకుంటా ఉంటా కూడా మనకైతే రాదు, మనకు వద్దు. ఆ డబ్బులు వద్దు, అయ్యి వద్దు. బిన్నా వచ్చేద్దాం రా, నువ్వు మంచోడు ఉన్నట్టున్నావు రా. వాటర్ బాటిల్ తీసుకెళ్ళి వాటర్ బాటిల్ బిన్నా రానా రావా? ఇంక ఎవరన్నా చూడాలి అయితే మచ్చుకుంటారు మన వాళ్ళు. నువ్వైతే రావు, నేనైతే లెక్కొద్దా? నేను చెప్పేది అంతగా నేను 4 కల్లా వెళ్ళిపోవాలి. ఒక గంట ఏడుచు ఇసిపెట్టా అంత అవసరం లేనా? నేను అడుగుతా ఎట్లా మామూలుగా ఎట్లా ఏడ్చాలా? అంటే ఆయన 2 ఏళ్ళు పీకుతాడు, ఆడ ఏడ్చుకో అంతే. ఆడ కొట్టి ఇంకా పెద్ద బైసన్ అయిపోతుంది అది. ఇంకా అంతకంటే బైసన్ పెద్దోడు ఓనా చెప్పునా నేను రాలేదు రోజు చెప్పుకో. అప్పుడు ఏడ్చానంటే ఒకసారి ఏమా ఎట్లుండవు? ఏం కథ? ఏ ఊరు? ఈస్ట్ గోదావరి. తిన్నావా? ఏంది సారా ఇదా? నీ పాసుగల దింకోపోతారు 7 పైన పెట్టినావంటే. నిజం చెప్ప, వాసన చూపియా. దేనికంటే నీ పక్కన కూర్చోండ, నన్ను కూడా ఎత్తుకోపోతాడు. ఏది సిగరెట్ గొప్పగానే నీ పాస్ కదా, సిగరెట్లు కూడా వేసాడు అట్లా. ఏనా తినేవా లేదా? తినేసి వచ్చినావా? ఏం తిన్నావా? నా పేరు వచ్చేసి శివ. నీ పేరు కృష్ణనా? రాజు. ఏ ఊరు? ఈస్ట్ గోదావరి. ఇక్కడ ఏది ఇది? ఈస్ట్ గోదావరి అంటే ఇది. ఓకే. ఎక్కడ పనిచేసేది? జాబిరాలి. నేను ఇక్కడ హదియాలో చేసేది. జాబిరాలి పక్కనే సిగ్నల్ ఒకటి ఆపోజిట్. నీది నాది బై బై. గత ఒకటే. నువ్వు ఎప్పుడు సీరియస్ గానే ఉంటావా? నువ్వు ఏడుపోయేటట్టు ఏమైనా ఉంటాయా? ఎప్పుడు సీరియసే. సింహం ఎప్పుడు ఏడ్చలా? ఒక్కసారి కూడా ట్రై చేసా. ఎప్పుడు? ఎవరు ఇంటికాడ గ్యాప్ వచ్చి ఏడుతావు? ఎవరు లవరు? పెళ్ళయిందా? ఇంకా కాలా? ఏమే టాలెంట్కి వచ్చినాయి? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి. అయితే నీకు ఒక టాస్క్ ఒకటి ఉన్నా చేస్తావా? ఏమిలా, నేను ఇంట్లో పని చేస్తాను కదా, వాడు కోటోడు ఉన్నాడు. వాళ్ళ కొడుకు వచ్చేసి పిచ్చేవాడికి ఎవరంటే వాళ్ళని కొరుకుతాడు, రక్తం వచ్చేటట్టు ఏదేదో చెప్తా ఉంటాడు. వాడు చచ్చిపోయాడు రాత్రి. పిచ్చి పెట్టింది చచ్చిపోయాడు. వాడు అప్పుడు కొరుకుతా అట్టా ఉన్నాడు కదా, అందరూ ఏడుస్తూ ఉన్నారు వాడు దెబ్బకు.
అందుకోసం అని చెప్పేసి వాడు కోటోడు వచ్చేసి అట్లా చచ్చిపోయాడు కదా, ఏడ్చేదానికి ఒక 4 నువ్వురాపో అన్నాడు. కొద్దిసేపు ఏడుచు, గంటకి ఎంత అనుకున్నావా? నీ జీతం ఎంత చెప్పా? 150. గంటకి ఎంత అనుకున్నావా? గంటకు 30 దినాలు. 30 దినాలు నా గంటగా. ఒక 4 గంటలు ఏడుచు, నీతో పాటు ఇంకా 4 నీడ్చుకొని వచ్చలే, ఏం కాదు. ఏడుచు బాగుంటుంది. నేను చెప్పేది నేను సూదులైనా తెంగొనొచ్చా, కూర్చుతా ఏడుచా ఉంది. ఏడుచావులే, ఎన్నా వచ్చావు చూలే, ఏం కాదు. చూడు రోజు ఒకసారి చేసామంటే మళ్ళీ అలవాటు అయిపోతుంది. 1 గంట ఏడుచో, 3 గంటలు ఇంకా ఆటోమేటిక్గా ఇంకా వచ్చేస్తుంది. ఎవరికి ఆడికి దేనికి వచ్చాడు? ఏడిచేదాని వచ్చా రానిలే, ఏడిచిపోతాడు. అదంతా ఏమన్నది కేబుల్ జోల్లో పెట్టుకో, మళ్ళీ ఎప్పుడన్నా ఛార్జింగ్లు పనికొస్తుంది. బేసుకో టైప్-C గానే వద్దా? అది కాదు, బెన్న వచ్చేది చూపా, ఛాన్స్ సేపు పట్టదు. ఆ పక్కన బండి పెట్టుండా, ముందు ఇప్పించాలే. ముందావా? ఇంటికాడ చచ్చిపోతే ముందు కదా తాగేది, ముందాక కదా ఎగిరేది, ఏడ్చేది, అన్నీ చేస్తా ఉండేది. ఇంకో 4 పిలుచుకోవాలి ఆడికి పోయినావంటే చెప్పేది. బెన్న వచ్చేది చూరా, లెక్కచ్చారా కొంచెంసేపే. వాడు ఇంకొక మాట చెప్పినాడు, ఆడవాళ్ళు కూడా కావాలని. బురకాయ వేస్తారా నువ్వు ఏడ్చేటట్టు తెలియకన్నా? నల్లకొట్లు ఆడవాళ్ళు ఉన్నాయి చూడు, అవి వేస్తా, దాంట్లో కూర్చొని ఏడుద్దాం వాళ్ళు. ఓయ్ అమ్మా బాబా, వీళ్ళు అరబీ వాళ్ళు కదా, అరబీ వాళ్ళు ఎట్ట ఏడుస్తారా నాకు తెలీదా? ఏంలా నలుగురితో పాటు నువ్వు గురకాయ వేస్తా ఏడుచా ఉందిరా. లే, ఆ బూట్లు కూడా బాగా సరిపోతాయి. భిన్న వచ్చా చూరా, బాగుంటుంది అన్న మాట. సారా విల్స్ ప్యాకెట్ సిగరెట్ అదో విల్స్ ప్యాకెట్ కూడా తాగుతున్నావు కదా నువ్వు. చాలు నేను సంపాదించుకున్నా చాలరా బాబా. ఏం సంపాదించినావు చెప్పా? ఏదైనా సరే అయితే నాకే అయితే 10 దినాల్లో సంపాదించుకున్నా అంటే సంపాదించుకున్నది ఉంటుంది. ఎవరు నాలాంటి వాళ్ళు దానం అడిగితే ఇవ్వాలి కదా నువ్వు. సరేలే పనులే కానీ రా, బిన్న వచ్చేద్దాం రా. ఇంకా 4 పిలుస్తారా? బిన్న వచ్చేద్దు. అదో 2 పిలిచేస్తుండా, బిన్న వచ్చేద్దాం రా. బిన్న వచ్చేద్దు రా. ఓ నీ పాసుగల రా. కడప. అరే ఏంట్రా ఇది? ఓకే ఓకే. ఏం పేరునా? రాము. నా పేరు శివ. ఏడినా? రాంపేట. ఏం ఏడా? ఏది గరి ఉండాల మంచి 30 నెంబర్ అనుకోండి. ఏ కథ? గత 1 నేను ఇదే సాల్వా గత 12. ఆ సిగ్నల్ కాడనే అది అది సిగ్నల్ 1 పంచాయతీ. ఆ సిగ్నల్ దాటినామంటే జంపలు అక్కడ జారుమిటాయి. ఏంలా ఇటు వచ్చినా ఊరికే మాలియాగో. పాత ఎన్ని సంవత్సరాలు నాకు కోవిడ్లో? నాకు 13 సంవత్సరాలు. ఓకే ఓకే. అట్టని కాదు, అంతా 15 ఏళ్ళ పిల్లోడు, ఒక రకమైన పిల్లోడే. కాకపోతే వాడు రీసెంట్గా చచ్చిపోయినాడు. కోవిడ్ పిల్లోడే. పిచ్చి అనమాట వాడికి. కద్దామలు కొరుకుతా, హౌస్ బాయ్లు కొరుకుతా, కొడతా, రక్తాలు వచ్చాడు, అట్లా చేస్తా ఉన్నాడు. చచ్చిపోయాడు, రాత్రి చచ్చిపోయాడు. వాడిని ఎత్తేసేటప్పుడు వాళ్ళ కోవిడ్ వాళ్ళ నాయన వచ్చేసి ముసలి ఆయన పెద్ద ఆయన, ఒరే ఈ మాదిరి ఏడిపిస్తా అట్టా ఉన్నాడు కదా, 4 నేర్చేదానికి ఎవరో నాకు ఇంకోరాపో అని చెప్పి వాళ్ళ కొడుకు చెప్పినాడు. వాడు నాకు చెప్పినాడు, ఎవడన్నా ఉంటే పట్టుకోరాపో దేనికి ఏడ్చేదానికి. ఎందుకు శ్మశానానికి తీసుకొని పోయేటప్పుడు ఏడ్చేదానికి అట్ట పెట్టున్నారా. 4 పిలుచుకోరాపో అంటే వచ్చిన అట్ట ఎవరన్నా ఉంటే మగవాళ్ళే. వాడు మగ పిల్లకాయ కదా, ఆడవాళ్ళు అట్ట అడుగుతారా దరిద్రంగా. పోయిద్దాంపా, డబ్బులు ఇస్తారు. నేను చెప్పేది గంటకు వచ్చేసి 20 దినార్లు. 4 గంటలు ఏడు బిన్న వచ్చేసాం. ఏడసలా నువ్వు ఎప్పుడు నువ్వు
నేను చెప్పేది పనులే కానీ ఇప్పుడు ఏడ్చలాను నాకు ఏడుపు రాదనా ఎప్పుడు ఎందుకే వాళ్ళ గాడివి మా మేడం వాళ్ళు పక్కనే సెలవాన మా పెద్ద పిల్లడు అది చేసుకుని సెలవాలని మా ఫ్యామిలీకి తెలిసినాయి అనుకో మళ్ళీ ఇంకా సరే ఒక పని చేద్దామా బురకాయ వేస్తా బురకాయ వేసుకొని వస్తా పోదు ఉండు నా మాట మళ్ళా వాడు నన్ను కుక్కను కొట్టినట్టు కొడతాను తిట్లు తట్టుకోలేను నేను ఒక్కరన్నా నేను చెప్పేది బిర్యానీ తింటావు కదా చికెన్ బిర్యానీ తింటావు మటన్ తింటావా ఎంత లేదన్నా కూడా చెప్తా చూడు ఒక 80 దినాలు వచ్చేస్తావు 4 గంటలకు నా మాట వచ్చేస్తాం చూడ బండి ఆ పక్క బ్రిడ్జి దాటినామంటే బ్రిడ్జి దాటినామంటే అయిపోతుంది భిన్న వచ్చేస్తాం రా నో ఏనా ఒక్కసారినా మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి